welcome to Mad for Each Other, the ultimate test of love. వచ్చిందండి వయ్యారి. సో సండే అన్నాను, ఎంటర్టైన్మెంట్ అని అన్నాను కాబట్టి మా కపుల్స్ అందరి చేత ఏదైనా ఒక ఆట ఆడించాల్సిందే. ఏమంటారు జడ్జెస్? మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా, వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. బేసిక్ గా మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇప్పటివరకు 3 వారాలు అయిపోవడానికి వచ్చేసింది. మాకు తెలుసులేరా. ఇప్పుడు కూడా మా ఈ స్టేజ్ పైన మేము వీళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ ఇవ్వబోతున్నాం. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ మమ్మల్ని ఎలా నవ్విస్తారు. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సిచ్యువేషన్స్ తో నేను సిద్ధంగా ఉన్నాను, ఎంటర్టైన్మెంట్ తో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరితో మొదలెడదాం? ఓవర్ టు యు. నీతో ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? లోపల ఏదో చిన్న వెళ్తుంది. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలిట్లేదు భయ్యా. బట్ ఎమోషన్ అనేది పక్కన పెట్టి ఆడుతున్నాను, కానీ ఎక్కడో చిన్న లోటు ఉంది. అది మన పాప. ఇంకెందుకు ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. నీకు వినపడిందా? పాప వాయిస్ వినపడిందా నీకు? నాకు వినపడింది. వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. అమ్మా అమ్మ, నా బేబీ వచ్చింది మా. అక్కడ ఎవరు లేరు కదా సార్. అమ్మ, నా బేబీ మా. డాడీ మిస్ అయ్యవా? ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. అమ్మ, బేబీ వచ్చింది మా. ఏమైంది మా నీకు? ఎత్తుకో, మా బేబీ నుంచి ఉంది. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే. మమ్మీకి హాయ్ చెప్పు. వచ్చింది మా. అబ్బో, ఇదిగో నా బేబీ. ఇలాంటి యాక్టర్ ఒక సినిమాలో ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. బేబీ కనబడలేదు నీకు? వచ్చిందా లేదా చెప్పు. ఇదిగో శ్రీముఖ కనబడింది. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. డాడీ, నా లవ్ యూ అంటావు కదా బా, ఒక్కసారి చెప్పు. ఒక్కసారి చెప్పు మా. చెప్పు, ఒక్కసారి చెప్పు. మమ్మీకి వినిపించాడు చెప్పు. ఎందుకు అరుస్తున్నాయి? పిచ్చిలేసిందా? పిల్లల్ని పెద్ద చేసి మ్యారేజ్ పంపించినా కూడా ఆ ఫీలింగ్ వెళ్ళదు. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం.